పచ్చని అడవిలో విశాలమైన నది పక్కన టారో అని చిన్న ఏనుగు ఉండేది. టారో చాలా బలంగా ఉండేవాడు, కాని చిన్న జంతువులు మాట్లాడినప్పుడు వాటిని సరిగా వినేవాడు కాదు. నేను పెద్దవాడిని, నాకు అన్నీ తెలుసు అని అనుకునేవాడు. ఒకరోజు నది నెమ్మదిగా ఎండిపోవడం మొదలయింది. జంతువులన్నీ ఆందోళన చెందాయి. సింహం ఒక ఆలోచన చెప్పింది. కోతులు అరుస్తూ వాదించాయి. పక్షులు చెట్లమీద నుంచి చిలిపిగా మాట్లాడాయి. అడవంతా శబ్దంతో నిండిపోయింది. టారో ఎవ్వరి మాట వినకుండా ఒంటరిగా పనిచెయ్యాలని నిర్ణయించాడు. రాళ్లను తోశాడు, తన కాళ్లతో గట్టిగా తవ్వాడు. కాని నీరు రాలేదు. అలసిపోయిన టారో బాధగా కూర్చున్నాడు. అప్పుడొక చిన్న చీమ టారో కాలిమీద ఎక్కి చెప్పింది, నాకు భూమిలోపల నీరు వెళ్లే చిన్న దారి తెలుసు. టారో ఆశ్చర్యపోయాడు. తల వంచి చీమ మాటను జాగ్రత్తగా విన్నాడు. చీమ చూపిన చోట టారో నెమ్మదిగా తవ్వాడు. కొద్దిసేపటికి తాజా నీరు పైకొచ్చింది. నది మళ్లీ నిండిపోయింది. అన్ని జంతువులు ఆనందంతో కేకలువేశాయి. టారో చిరునవ్వు నవ్వాడు. తన బలానికి కాదు, వినడం నేర్చుకున్నందుకు. ఆ రోజునుంచి టారో ప్రతి ఒక్కరి మాటను గౌరవంగా వినేవాడు. నీతి: నిజమైన బలం వినడంలో మరియు కలిసి పనిచేయడంలో ఉంటుంది. ఏనుగు: